హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో రోప్ వే టు కర్ణీమాత టెంపుల్. ఉదయపూర్లో లాస్ట్ టైం మేము టెంపుల్స్ వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 126 రూపీస్. సో అందరికీ ఒకటే ప్రైస్ ఉంటుంది. ఇది ఎంట్రీ లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ మనకి మొత్తం అంతా ఫుడ్ కోర్టే ఉంటుంది. పైన ఫ్లోర్ అండ్ నెక్స్ట్ అంటే కింద ఫ్లోర్ ఏదైతే మనం ఎక్కుతామో అక్కడ కూడా సేమ్ ఫుడ్ కోర్ట్ లాగే ఉంటుంది. ఇప్పుడు కిందకి వచ్చాము చూడండి. సో ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుంది అండ్ కూర్చోడానికి అండ్ గేమ్స్ ఆడుకోవడానికి సో ఇలా ఉంది. సో ఈ గేమ్ వచ్చేసి 100 రూపీస్. 2 ఛాన్సెస్ ఉంటాయి. 2 బాల్స్ పెట్టి కొట్టాలి. దాంట్లో అక్కడ 4 పెట్టారు చూసారా, దాంట్లో 4 పడిపోవాలి. అప్పుడే మనకి ఏదైనా టాయ్ వస్తుంది. బట్ చాలా రేర్ 100 రూపీస్కి ఆ 2 బాల్స్తో కొట్టడం అనేది. తర్వాత ఇది టికెట్ చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. సో ఇక్కడ లోపలికి కొంతమంది కింద బల్క్గా పంపిస్తారు, అందరినీ ఒకేసారి పంపిరు. సో ఒక్కొక్క బాక్స్కి అట్లీస్ట్ 4 to 6 మెంబర్స్ అయితే కూర్చుంటారు. వాళ్ళ వెయిట్ ప్రకారం బట్టి చూసుకొని పంపిస్తూ ఉంటారు. ఈ రోప్వేలో ఏంటంటే ఒకటి వెళ్తుంటే ఒకటి వస్తూ ఉంటుంది. సో అలా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్. నేను రోప్వేలో అసలు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్సైట్ అయిపోయాను, ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ వెళ్ళే వే అంతా కూడా మనం పైకి వెళ్ళే కొద్దీ ఉదయపూర్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు అనేసి. సో ఒకటి వస్తుంది చూసారా, వచ్చేది ఇటు కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేది మాదే. ఇప్పుడు నేను దీంట్లోనే వెళ్తున్నాను. సో మా టికెట్ నెంబర్ వచ్చేసింది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి చాలా బాగుంది. నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, కోల్డ్ చేసింది. ఇది ముందు నుంచి ఎంత ఫేమస్ అనేది మాకు తెలీదు. బట్ టూరిజం స్పాట్స్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అండ్ ఇది చాలా ఫేమస్ స్పాట్ అని చెప్పేసి అన్నారు. సో అందుకే లాస్ట్ డే జగదీష్ టెంపుల్ ఒకటి అండ్ ఈ టెంపుల్ కర్ణీమాత టెంపుల్ అనేది చాలా ఫేమస్ అని చెప్పేసి విన్నాం కాబట్టి సో వచ్చేసే రోజు టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేసి నెక్స్ట్ ఇంకా కొన్ని చూడాల్సినవి ఉంటే అవి చూసుకొని వద్దాము అని చెప్పి మా ప్లాన్. సో ఇది ఎక్కిన తర్వాత ఈ లేక్ పిచోలా కానీ ఇవి కానీ మొత్తం అన్నీ కూడా పైనుంచి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయంటే. అండ్ ఉదయపూర్లో చాలా మట్టికి ఉదయపూర్ అంటేనే సిటీ ఆఫ్ లేక్స్ యాక్చువల్లీ. సో చాలామంది చెప్తా ఉంటారు రాజస్థాన్ అంటే మొత్తం ఎడారి తప్ప ఏమి ఉండదు అని చెప్పి. బట్ ఉదయపూర్లో ఆల్మోస్ట్ లేక్సే ఉన్నాయి, అందుకే సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి పేరు వచ్చినట్టుంది. సో ఈ కర్ణీమాత టెంపుల్ పైకి వెళ్ళే కొద్దీ కూడా వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ పైకి ఇక్కడ ఎంట్రన్స్లోనే దిగిన తర్వాత మనకి ప్రసాదం అనేది ఇక్కడ అమ్ముతారు. ఒకవేళ ప్రసాదం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రసాదం మనం తీసుకోవాలి. అండ్ అలానే మనకి వే వచ్చిన తర్వాత మనం ఫుడ్ స్టెప్స్ మీద వెళ్తూ ఉంటాం కదా, అది వెళ్ళేసరికి అక్కడ మనకి ప్రసాదం అమ్మిన తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి అంటే ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత మనకి ట్రైబల్ డ్రెస్సెస్ అక్కడ పెట్టారు. అంటే పర్ మెంబర్కి 100 రూపీస్ 200 రూపీస్ అలా అనుకుంటా. వాళ్ళు ఏమంటే వాళ్ళ డ్రెస్సెస్ అవన్నీ వేసి మనకి ఫొటోస్ ఇవన్నీ వీడియోస్ తీసి ఇస్తూ ఉంటారు. సో ట్రైబల్ డ్రెస్సెస్ ఇవన్నీ ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇది చాలా మట్టి ప్లేసెస్లో ఉంటాయి. ఇక్కడ చూసాను, మనాలిలో కూడా ఉంటాయి అండ్ కొన్ని ఏరియాస్లో ఇలాంటివి ఉంటాయి. ట్రై చేద్దాం అనుకున్నాను బట్ ఆల్రెడీ మనం అలానే ఉంటాం, మళ్ళీ ఇంకెంత దారుణంగా ఉంటామని చెప్పి ట్రై చేయలేదు. సో యా, అయితే పైనుంచి ఇలా ఉంది మొత్తం ఏరియా అంతా కూడా. కానీ వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఏదైతే ఉందో సో అక్కడ చాలా మట్టుకు బిజినెస్ ఏంటంటే ఈ టూరిజం స్పాట్స్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి ఇవన్నీ అమ్ముతున్నారు అక్కడ. ఇది నాకు ఎంత చీటింగ్ అనిపించిందంటే, ఇది స్ట్రీట్ షాపింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఒక్క మ్యాగ్నెట్ నేను 100 రూపీస్కి తీసుకున్నా అక్కడ. కానీ ఇక్కడ 100 రూపీస్కి 4 ఇచ్చారు ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నాకు అనిపించింది అరే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఏం తెలియదు, బట్
ఎక్కడికైనా ముందుకు వెళ్తూ ఉంటేనే కదా తెలుస్తుంది తర్వాత ఎక్కడైనా ప్రైసెస్ తగ్గించవచ్చు అనేసి. కానీ మేము వెళ్ళిన ఫస్ట్ దగ్గరే చాలా అనిపించింది. ఇక్కడ తీసుకున్న తర్వాత తెలిసింది ఓ ఇక్కడ 100కి 4 పీసెస్ వస్తున్నాయి, అక్కడైతే ఒకటే వచ్చిందా అని. సో ఎట్లా దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత కూర్చోడానికి అక్కడ కొంచెం మనకి చెట్టులాగా అండ్ నెక్స్ట్ అలానే స్పేస్ ఉంటుంది, ఎవరైనా రెస్ట్ తీసుకోవచ్చు. ఇదంతా చెట్లు ఉంటాయి కాబట్టి చల్లగానే ఉంది, అక్కడ ఎండ ఏం లేదు. సో తర్వాత మేము ఆ వ్యూ పాయింట్ చూడడానికి అయితే చివరికి వచ్చేసాం. సో వ్యూ పాయింట్ అంతా చూసేసి సో అట్ లాస్ట్ వీడియో అయితే ఇలా ఎండ్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నేను ఎంత డీప్గా ఆలోచిస్తున్నా అంటే ఆ వ్యూ చూసి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ వ్యూ చూసుకుంటూ అంత ప్లెజెంట్గా అనిపించింది. దట్టు టెంపుల్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ అమ్ముతున్నారు అనమాట. ఒక్కొక్క ప్లేట్ 50 రూపీస్ అంట. ఇక్కడ మేము పైనాపిల్ తీసుకున్నాం, పైనాపిల్ ప్లేట్ 50. ఏ ప్లేట్ తీసుకున్నా మీరు 50 రూపీసే. చాలా ఎక్కువ అనిపించింది. నార్మల్గా అయితే మనం బయట ఎంత తీసుకుంటాం, అయితే 20 30 అనుకుంటా. 50 రూపీస్ మేబీ ఉండొచ్చు, బట్ ఏమో నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది. బట్ అయినా అంత దాంట్లో తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతాం. సో ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. నేనేమంటే అసలు ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటా, కానీ ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే ఎలాగో టెంపుల్ దగ్గరే కదా అమ్ముతున్నారు. సో ఇక్కడి నుంచి ఒక్కటన్నా మనకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి సో అలా ఒక బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాను. తీసుకొని సో ఇంకా అలా కిందకి వెళ్తే అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్లో లంచ్ చేసేసి తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ మన రోప్వే అయితే వస్తుంది. సో మన టికెట్ కౌంటర్ బట్టి మనం వెయిట్ చేసుకొని మన టికెట్స్ వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్ళిపోవడమే. సో ఇది వెళ్ళే వే అనమాట. రిటర్న్ వే ఇంత క్లాసీగా ఉంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినప్పుడు అంత ఓన్లీ స్టెప్సే ఉన్నాయి, బట్ వెళ్ళేటప్పుడు ఇదంతా వెళ్ళే రూటే. ఈ రెస్టారెంట్ లోపల నుంచి మనకి టికెట్ కౌంటర్ వస్తుంది, అక్కడే వెళ్ళాలి. సో ఎట్ లాస్ట్ నా దర్శనం అయితే ఇలా అయింది. అండ్ ఇది కర్ణిమాత టెంపుల్ మొత్తం అంతా కూడా. సో ఉదయపూర్ ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే మీ అందరికీ ఈజీగా ఉంటుంది నా వీడియోలో చూడడం వల్ల అని అనుకుంటున్నాను. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.